నిజామాబాద్ జిల్లాలో బుధవారం పాలిసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఇందుకోసం అధికారులు విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మెడికల్ సిబ్బంది ప్రత్యేకంగా అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరిగింది. రానున్న 4 రోజులు పలు జిల్లాల్లో ఎండలు దంచుకొడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. అటు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు టీఆర్ఎస్ చీఫ్ కవిత హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నవంబర్ 28న కామారెడ్డిలో కవిత రైలు రోకో నిర్వహించారు. కవితతో పాటు 12 మందిపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు సామాన్లు జారీ చేశారు. ఫోక్స్ కేసు నిందితుడు బండి భగీరథ్ దేశం వదిలి వెళ్లే అవకాశం ఉందని, ఆయనపై లూకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. బీజేపీకి ఒక అలవాటు ఉంది. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను దేశం దాటిస్తారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ కొడుకు విదేశాలకు పారిపోకుండా ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయాలన్నారు. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తరపున న్యాయవాది తన్వి దుబే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ వ్యవస్థాగత వైఫల్యాల దృష్ట్యా జ్యుడిషియరీ పర్యవేక్షణలో కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరారు.